అంటే గురుగారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని వాళ్ళు చూస్తుంటే హ్మ్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తా ఉంటారు. హ్మ్. మనం కూడా వాళ్ళలాగా ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్నన్నీ చేస్తున్నాం గానీ, వాళ్ళు బాగా మంచి జ్ఞానం వచ్చింది. వాళ్ళకి అన్నీ వచ్చినియి. నేనెందుకు ఆధ్యాత్మిక పరంగా ఎదగలేకపోతున్నానండి. నేనెందుకు ఆ మార్గంలో పట్టుకోలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను, ధ్యానం చేయలేకపోతున్నాను అంటుంటారు కదా! హ్మ్. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎట్లాంటి సమాధానం అదే ఏంటంటేనండి, ఇప్పుడు మన దగ్గరికి నలుగురు రావచ్చు సలహాలకి. హ్మ్. ఓకే. సో, వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఎంత నమ్మకం పెట్టుకొని వస్తున్నారు హ్మ్. దాని మీద, అండ్ వాళ్ళ సోల్ కూడా ఇంతకుముందు నుంచి ఎలా ఉంది, హ్మ్. ఇవి కూడా ఉంటాయి కదా. అవును. సో, వాళ్ళకి జరిగింది కదా అని నాకు జరగాలంటే వీళ్ళు జరగదు. హ్మ్. అండ్ వాళ్ళకున్నంత నమ్మకం నీకు లేకపోవచ్చు. హ్మ్. ఓకే. బయటికి అంటాడు నాకు నమ్మకం ఉందని, హ్మ్. మళ్ళీ సోల్కి ఉండదు నమ్మకం. ఆ! చాలా మంది నా దగ్గర కూర్చొని చూస్తాను. హ్మ్. బయటికి ఏంటి, బయటికి వాళ్ళు అన్ని వింటారు కదా. ఆ! ఓ ఈయన పుస్తకం చదివి ఇన్ని వేల మంది బాగుపడ్డారు, ఈయన ఆ! పుస్తకాలతో ఇంతమంది చదువుతున్నారు, ఇంతమంది బాగుపడుతున్నారు, హ్మ్. ఈ పారామీటర్స్ పెట్టుకునే వస్తారు వాళ్ళ దగ్గరికి. ఆ! ఇంతమంది బాగుపడ్డారు కాబట్టి నేను బాగుపడతాను హ్మ్. అని మైండ్ తో అనిపిస్తుంది కానీ హ్మ్. సోల్కి ఆ నమ్మకం ఉండదు. హ్మ్. సోల్కి నమ్మకం ఉన్న వాళ్ళకి అసలు గొడవ లేదు. సోల్కి నమ్మకం లేదు కాబట్టి హ్మ్. వాళ్ళకి ఆ పని కూడా జరగదు. హ్మ్. వేరే వాళ్ళ సోల్ కూడా ఎప్పుడైతే నమ్మేవాడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, హ్మ్. పూర్తి నమ్మకంతో హ్మ్. ఈ భావం ఇప్పుడు నా దగ్గరికి ఒక 10 రోజుల క్రితమే పరిచయం అయిన ఒక ఆయన వచ్చాడు, వస్తున్నాడు ఈ మధ్య. హ్మ్. ఈ 10 రోజుల్లోనే 4 సార్లు నా దగ్గరికి వచ్చాడు. హ్మ్. 10 డేస్ నాతో పరిచయం అయింది. హ్మ్. ఆయన అంటాడు, ఏం అక్కర్లేదండి, హ్మ్. మీరు నన్ను ఉన్ని 10 నిమిషాలు కూర్చొనివ్వండి చాలు మీ దగ్గర, అందుకంటే మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను, హ్మ్. నేను ఎలా కూర్చొని వెళ్ళిపోతానండి అంటాడు. హ్మ్. ఏమి అదే 10 ఏళ్ల నుంచి నా దగ్గరికి వస్తున్నాడు అన్నాడు. హ్మ్. ఆ 10 ఏళ్ల నుంచి వస్తున్న వాళ్ళకి హ్మ్. ఇప్పటికి నేను 70 సార్లు చెప్పాను ఈ పనులు చేయొద్దని. హ్మ్. అవే పనులు చేస్తుంటాడు, హ్మ్. మళ్ళీ సఫర్ అవుతుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. హ్మ్. మరి అది ఈ 10 ఏళ్ళు 10 రోజులు ఆయనకి ఆ! ఎందుకు వచ్చింది మరి అది? లేదా ఆయన సోల్ అక్కడ పట్టుకుంది, హ్మ్. అతనిదేమో పట్టుకోలేకపోతాడు. తెలుసు. హ్మ్. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఏమో అండి నాకు రావట్లేదండి అంటారు. అంటే వాళ్ళకి కర్మ పరిపక్వం అవ్వక వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అవ్వక అర్థం కావట్లేదు ఇంకా. అదండి. ఇంకా అవ్వకది. ఈ పూర్వజన్మలు వాసనలు బట్టి లేదా పూర్వజన్మ కర్మఫలాలను బట్టి మనం వస్తున్నాం అనుకుంటారు కదండీ! ఆ! గురుగారు అంటే ఇప్పుడు మీరు ఈ రోజున ఇంతమందికి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. అంటే స్వామివారు అంటే మనం చెప్పుకోవడానికి కలియుగ దైవం శ్రీనివాసుడు అని మీరు ఒక పేరు చెప్పిన గాని అవును. ఒక విశ్వశక్తి యొక్క అవునండి. విశ్వానికి ఈ ఈ నడిపించే మొత్తానికి అనంత శక్తి ఏదైతే ఉన్నదో అండి, ఆ అవునండి. శక్తిని మీరు అందరికి అందిస్తా ఉన్నారు. హ్మ్. ఇట్లా చెయ్యాలి ఈ జన్మలోనంటే గత జన్మలకు సంబంధించి మీ ఆత్మ ఏ విధంగా ప్రయాణం చేసింది ఏంటనేది కూడా మీకు హ్మ్. తెలిసి ఉంటది కదా! అదే అంటే ఇంత ముందు జన్మల్లో కూడా నేను ఇట్లా కొన్ని కొన్ని చేశాను. నేను యాక్చువల్‌గా నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం రాశానండి. ఆ! అమృత దర్శనం అని. అదేంటంటే అదే మనం చూస్తుంటాం గదా. చాలా మంది మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఎంతో మంచి వాళ్ళు కూడా కష్టాలు పడుతుండటం. హ్మ్. ఏమి ఎంతో దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళు ఎంతో సుఖపడుతుండటం. హ్మ్. అంటే మెటీరియలిస్టిక్ టర్మ్స్‌లో మెటీరియలిస్ట్. చెప్తున్నాను ఆ! నేను. వాళ్ళకేదో 100 కోట్లు ఉండటం, ప్యాలెస్‌లు ఉండటం, ఇవి ఉండటం. ఇది చాలా వైరుధ్యంగా కనిపిస్తుంది. ఆ! మామూలు వాళ్ళు సామాన్యంగా హ్మ్. పరిస్థితిలో మనం ఆలోచించే వాళ్ళకి మనకు అర్థం కాదు. ఆ! ఏంటి ఈయనేమో ఇంత ధర్మంగా ఉన్నాడు, ఈయన ఇలా సఫర్ అవుతున్నాడు, ఈయనేమో ఇట్లా ఉన్నాడు, ఇలా అవుతున్నాడు, ఇవన్నీ అని చెప్పేసి. హ్మ్. ఎందుకు వీళ్ళు ఇలా అవుతుంది? ఇటువంటివి నన్ను అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా అడుగుతుండేవాళ్ళు. హ్మ్. సో, ఇది కాకుండా ఒకరోజు నాకు తను చెప్తుండేవాడిని వాళ్ళకి, బాబు ఇదంతా పూర్వజన్మ, ఇది వెరీ జనరల్ వే చెప్పాలంటే పూర్వజన్మ కర్మలైనా హ్మ్. ఆ మనిషి ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు, తర్వాత అనుభవిస్తాడులే మళ్ళీ అనుకుంటాం. హ్మ్. అలాగే ఈ ధర్మంగా ఉన్న మనిషి ఏదో జన్మలో చేసుకున్న పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు హ్మ్. అని చెప్తాం. హ్మ్. అయితే ఒకసారేమో అసలు ఇంతకు ముందు జన్మల్లో నేను అసలు ఎక్కడున్నాను, హ్మ్. ఏం చేశాను, ఆ జన్మల్లో కలిసిన వాళ్ళు ఈ జన్మలో మళ్ళీ నన్ను ఎలా కలుస్తున్నారు అని నాకు తెలిసింది అనమాట. ఆ! ఓకే. సో అప్పుడు నేను ఏదో కారణాలు లేకుండా కానీ ఏ మనిషి అయినా ఇప్పుడు మనకి ఈరోజు ఈ జన్మలో మనకు ఒకటి తల్లిలో తండ్రి వచ్చినా, హ్మ్. ఆరు మనం ఒక ప్రదేశంలో పుట్టినా, మనం ఒక ప్రదేశంలో ఒక ఇల్లు కట్టుకున్నా, ఆ ప్రదేశంతో కానీ దాంతో కానీ ఏదో జన్మలో మనకు రుణం ఉంటుంది. లేకపోతే మళ్ళీ అక్కడ చేరం మనం అసలు అన్నమాట. ఆ ప్రదేశానికి మనం లాక్కుపోతాం, మన 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 వాసన లాక్కుపోతాయి అక్కడికి.
అంటే ఎప్పుడో చూసినట్టు కూడా అనిపిస్తుందండి, అది పరిచయం ఉన్న ప్రాంతం లాగా, ఇక్కడ బాగా అందరూ మనకు పరిచయం తెలిసినట్టుగా, ప్రాంతంలాగా మనం ఉన్నట్టే ఇక్కడ అక్కడ మనం తిరిగినట్టుగా. అలా కొంతమంది మనుషులు కలిసినా కూడా, అవునండి. కొంతమంది మనుషులు కూడా చూడండి అనుకోకుండా మనకి చాలా క్లోజ్ అయిపోతారు. కొంతమంది ఏమో ఎంతో దగ్గరగా వచ్చి సడన్ గా వెళ్ళిపోతారు, మళ్ళీ మన లైఫ్ నుంచి వెళ్ళిపోతుంటారు వీళ్ళందరూ. ఇవన్నీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక జన్మ కాదు కదా, కోట్లాది జన్మలు కదా. ఇన్ని జన్మల్లో బంధాల వల్ల మనం ఎక్కడో ఏదో జన్మలో ఈ ప్రదేశంతో మనకేదో రుణం ఉంది, ఉండున్నాం మనం ఇక్కడ, ఈ మనిషితో మనకేదో బంధం ఉంది. అందుకని ఆ మనిషి రాగానే మనకి ఆ ఫీలింగ్స్ అన్ని ఎమోషన్స్ సోల్ కి తెలిసిపోతుంటాయి. సో బాడీ కూడా ఫీల్ అవుతుంది. కొంచెం ఏమిటని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం, కరెక్ట్ గా బయట చెప్పలేకపోతాం, బట్ అది తెలుస్తుంది మనకి అది. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు ఇలా ఒక 200 సంవత్సరాల క్రితం హిమాలయాల ప్రాంతంలో పెద్ద ఆశ్రమం ఉండేది అనమాట. సో ఆశ్రమంలో నన్ను వచ్చి ఒక 108 మంది వచ్చి కలుసుకున్నారు. సో వాళ్ళు అందరూ ఈ జన్మలో మళ్ళీ వచ్చి నన్ను కలుస్తున్నారు ఏదో విధంగా. సో ఇంకా జన్మల్లో కలిసిన వాళ్ళు కలుస్తూనే ఉంటాం, అందరూ అలా కలుస్తున్న వాళ్ళమే కదా, లేకపోతే మళ్ళీ కలవం మేము. బట్ ఒక పర్టికులర్ గా ఆ ఆశ్రమానికి వచ్చి కలిసిన వాళ్ళు ఒక 108 మంది ఉన్నారు. అక్కడే తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇంకో 108 మంది ఉన్నారు. వీళ్ళందరూ మాత్రం మళ్ళీ ఒక 200 ఏళ్ళు అయింది కదా, ఈ లోపల 4-5 జన్మలు అయితే అక్కడెక్కడ కూడా ఉంటారు వాళ్ళందరూ. ఎక్కడున్నా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటాడు, ఇంకో రష్యాలో ఉంటాడు, ఎక్కడ ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో ఏదో రూపంలో నన్ను కలుస్తున్నారు. అది చాలా విచిత్రంగా జరుగుతుంది అనమాట. అంతే కదా, ఎక్కడ వాళ్ళు అసలు మన గురించి తెలవటం కానీ ఇంత ఇప్పుడు నేను ఇందాక హార్వర్డ్ లో పెట్టానని చెప్పాను కదా, హార్వర్డ్ లో ఒక లైబ్రరీన్ ఉంటాడు. మరి ఆ లైబ్రరీన్ కి మన పుస్తకాలు, తెలుగు పుస్తకాలు అతను కావాలి పట్టుదల పెట్టి పెట్టాడు. యాక్చువల్లీ వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే హార్వర్డ్ లైబ్రరీస్, హార్వర్డ్ లో దేవ్ గాట్ 52 లైబ్రరీస్ అండి, 52 ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీకి. వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు బుక్స్ తీసుకోవట్లేదు. ఆక్స్ఫర్డ్ కూడా అంతే, ఆక్స్ఫర్డ్ లో వాళ్ళు ఇప్పుడు బుక్ ఫామ్ లో పెట్టట్లేదు వాళ్ళు, మనం ఏదైనా పంపించినా కూడా అన్ని డిజిటల్ పెడుతున్నారు కదా, స్పేస్ కన్స్టెంట్ అయిపోయి. అటువంటిది ఈ హార్వర్డ్ లైబ్రరీన్ రిచర్డ్ లిసేజ్ అని ఒక ఫ్రెంచ్ అతను అనమాట. అతను ఎలాగైనా ఇవి పెట్టాలి ఈ లైబ్రరీలో మన దగ్గర అని చెప్పి పట్టుదల పెట్టి ఆ బుక్స్ అన్ని అక్కడ అప్రూవల్ తీసుకుని ఆయన పెట్టాడు. అతన్ని నేను అసలు చూడలేదు, ఏమీ లేదు, మెయిల్ తప్పితే ఏమీ లేదు. మరి అతనికి ఎందుకు పెట్టాలనిపించింది పుస్తకాలు, ఏదో జన్మలో ఏదో సంబంధం ఉండకపోతే అవ్వదు కదా. ఓకే, సో ఇతను ఆ జన్మలో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్, నన్ను కలిసిన వాళ్ళలో 108 మందిలో. అండ్ ఈజ్ ఏ డివైన్, ఆ 108 మంది కూడా మంచి సోల్స్. అండ్ వాడి తర్వాత జన్మలో మనం ఇంకో చోట పుట్టచ్చు, ఇంకో రిలీజన్ పుట్టచ్చు, ఎక్కడన్నా పుట్టచ్చు. జన్మ అనేది మనం పుట్టడుతుంది కదా, ఏ ఇంట్లో పుడితే అదే జన్మ అయిపోతాం, అదే ఫ్యామిలీ అయిపోతాం మనం ఇప్పుడు. అలాగా ఇట్లా వస్తూ అతనికి ఆ పూర్వజన్మ వాసన వల్ల మళ్ళీ నన్ను కనెక్ట్ అయ్యాడు, మధ్యలో ఎక్కడెక్కడ పుట్టినా ఏమైనా కూడా. సో నాతో అప్పుడప్పుడు మాట్లాడతాడు, ఇప్పటికీ కూడా మాట్లాడుతుంటాడు. అండ్ ఆ చదివిన తర్వాత హార్వర్డ్ లో ప్రొఫెసర్స్ చాలా మంది చదువుతున్నారు, మాట్లాడుతుంటారు అనుకోండి. ఇప్పుడు మా అబ్బాయి యాక్చువల్గా స్వామివారి అనుగ్రహంతో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఎంఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తున్నాడు. నేను జనరల్లీ ఏంటంటే నేను పెద్దగా ట్రావెల్ చేయను, ఊళ్ళు బయట పెద్దగా ఇష్టపడను. సో నేను మా వాడికి గ్రాడ్యుయేషన్ కూడా నేను వెళ్ళలేదు, ఇక్కడైనా ఉండిపోయాను. సో తర్వాత 2018లో ఎప్పుడు యుఎస్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికే నా బుక్స్ అన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నాయి. వాళ్ళు అంటుండేవాళ్ళు రమ్మని, నేను ఏం వెళ్తానులే అని చెప్పి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో బట్ అక్కడ న్యూ జెర్సీలో దగ్గరే మా రిలేటివ్స్ ఉంటారు, రుక్మిణి వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే మా బ్రదర్ ఇన్ లా అనమాట. అతను ఏదో మాటల్లో అన్నాడు, ఏదో మనం కాబులు చెప్పుకుంటూ మీ హార్వర్డ్ యూనివర్సిటీలో 10 పుస్తకాలు పెట్టారంటే అతను ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇన్ని పుస్తకాలు పెట్టారు, మరి హార్వర్డ్కి వెళ్ళరా మీరు అన్నాడు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆయన, నేను ఏదో పెట్టారు చాలు, నలుగురు పెడుతున్నాయి అంతకండి అంటే లేదు అదే మేమందరం అసలు హార్వర్డ్ అంటే మహా ఇదిగా స్టాన్ఫర్డ్, హార్వర్డ్ అనేవి మాకు చాలా ఇది, పుస్తకాలు పెట్టానంటే వెళ్ళాలంటారు ఏంటన్నాడు. సరే అని నేను లేదు మనం డ్రైవ్ చేసుకుంటాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళాను పదండి. అతనే కదా డ్రైవ్ చేయగలిగింది. అక్కడ 8 hours వాళ్ళకి ఆల్మోస్ట్ హార్వర్డ్ అక్కడి నుంచి. డ్రైవ్ సగం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద వర్షం, అక్కడ 4 hours డ్రైవ్ చేసి నైట్ మేము అక్కడ ఆగిపోయాం. నైట్ ఉండి ఏదో హోటల్లో రాత్రి ఉండిపోయి మేమందరం నలుగురం. అప్పుడు మా తోటలతో వాళ్ళు కూడా వచ్చారనమాట. ఆయన మేము 5గురం వెళ్ళాం.
వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పొద్దున 10 గంటలకు బయలుదేరి ఈ రిచర్డ్కి ఫోన్ చేసి చెప్పాను నేను వస్తున్నాను అన్నాడు. సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతకంటే సరే అని. సో వెళ్ళాను. అక్కడ మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 1 o'clock అట్లా అయిందండి డ్రైవ్ చేసుకుని. అండ్ మళ్ళీ ఈయన డ్రైవ్ చేయాలి కదా, సో మళ్ళీ వెనక్కి 8 hours డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ డే మీటింగ్స్ అవి ఉన్నాయన్నమాట. ఎట్లాగైనా చెప్పాడు అనమాట, వెళ్ళిపోదాం బావగారు అని చెప్పి. అందుకే మేము అలా వెళ్ళగానే అతను వచ్చాడు, కింద కార్ దగ్గరికి వచ్చాడు. బికాజ్ అతను తీసుకెళ్ళాలి కదా లైబ్రరీకి. రాగానే టైం చూస్తాడు, ఇలా విశ్వపతి గారు, విశ్వపతి హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ హియర్ అన్నాడు. అంటే నేను ఇట్స్ నౌ అబౌట్ 1 o'clock, 1:30, by 3:34 we should start back అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, సార్ హార్వర్డ్ హ్యాస్ గాట్ 52 libraries హియర్. మీ బుక్స్ పెట్టినది ఇక్కడి నుంచి 1 గంట దూరంలో ఉంది. సో ఇప్పుడు వెళ్ళొస్తే మీకు ఉన్న టైం అయిపోయింది. ఏ లైబ్రరీ అని ఎక్కడ మీకు చూపించను, వీళ్ళకి ఒక వైడ్నర్ లైబ్రరీ అని ఉంటుంది. దట్ ఈస్ ది ఫ్లాగ్షిప్ ఆఫ్ హార్వర్డ్, మెయిన్ లైబ్రరీ వాళ్ళకన్నమాట వైడ్నర్ అని. సో ఆ లైబ్రరీ నేను మీకు చూపిస్తాను, అదొకటి మాత్రం వెళదాం మనం అని. దానికి ఏంటంటే స్పెషల్ యాక్సెస్ తీసుకోవాలి, కాబట్టి అలా వెళ్ళడానికి లేదు. ఆ యాక్సెస్ అది తీసుకుని ఆ లైబ్రరీలో నేను ఆశ్చర్యపోయానండి. ఆ లైబ్రరీలో వాళ్ళు ఒక 4th floor బిల్డింగ్, ఆ వైడనర్ అన్న అతను ఏంటంటే అది మన టైటానిక్ షిప్ యాక్సిడెంట్ అయింది కదా టైటానిక్ లో, ఆ టైటానిక్ లో పోయిన ఒక పిల్లాడిది. ఆ పిల్లాడి తల్లి, ఆ పిల్లాడికి ఏంటంటే పుస్తకాలు అవి చాలా ఇంట్రెస్ట్ వాడికి, ఈ 6 చదువుతుండేవాడు. అందుకని ఆ మొత్తం బుక్స్ అవన్నీ కూడా అతని బుక్సే కాకుండా షీ హెస్ డొనేటెడ్ ఫర్ ద లైబ్రరీ. అతని పేరు మీదే పెట్టారు. ఆ వైడ్నెట్ లైబ్రరీ అని ఉంటుంది వాళ్ళది, హార్వర్డ్ మెయిన్ లైబ్రరీ అదే. ఓకే, దాంట్లో వాళ్ళు ఓల్డ్ మ్యాన్ స్క్రిప్ట్స్, అసలు ఒక 400 ఏళ్ల క్రితం ఉండే పాస్పోర్ట్స్ అన్ని ప్రిజర్వ్ చేశారు వాళ్ళు. సో అన్ని తిరిగి, అండ్ అన్నిటికంటే ఆశ్చర్యం, మేము దాంట్లో ఒక ఫ్లోర్ లోకి వెళ్ళామండి. ఇప్పుడు 1800లో 1700 టైంలో రాసిన, సంస్కృతంలో రాసిన మన గ్రంథాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రామాయణం, భారతం నాకు చూపించాడు. వేదం వెంకటరాయ శాస్త్రి అని మహాపండితుడు, వాళ్ళు రామశాస్త్రి వాళ్ళు ప్రింట్ చేశారు. ఆయన మొట్టమొదట్లో చేసిన 1847 అప్పటివన్నీ కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయింది, వచ్చేసాము. తిరిగి ఇంటికి ఎందుకు చెప్తున్నానంటే, అతను ఆ 108లో ఉన్నవాడు కాబట్టి నేను మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ చేసిన స్టాన్ఫర్డ్ కి నేను ఫస్ట్ అడుగు పెట్టలే, ఫస్ట్ హార్వర్డ్ అడుగు పెట్టాను. ఇతనే కలిశాను, వచ్చేసాం మళ్ళీ. తర్వాత చెప్పాను అతనితో, యూఆర్ ఆల్సో అమంగ్ దిస్ 108 అని చెప్పేసి చెప్పాను. చాలా విచిత్రం ఏంటంటేనండి, వాళ్ళకి కొంచెం ఇంక్విజిటివ్నెస్ అది కూడా ఉంటుంది కదా, ఏమిటి నేను ఇలా అంటున్నాడు, నిజమేనా ఇదంతా అని చెప్పేసి. సో అతను ఈజ్ ఎ ఫ్రెంచ్ పర్సన్. సో అతను ఏం చేశాడంటే, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ ఏదో సమ్ రిలేషన్స్, వాళ్ళని వీళ్ళని పట్టుకున్నాడు. అసలు మనం ఎక్కడ వాళ్ళం, ఏమిటి ట్రేస్, ఎక్కడికి వెళ్ళాం. ఆశ్చర్యపోతారండి మీరు. 200 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు ఆ క్రితం, 4 generations వెనకాల వీళ్ళ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు, మనకి అక్కడ యానాం ఉంటుంది. యానాం ఇస్ ఫ్రెంచ్ టెరిటరీ, ఫ్రెంచ్ గవర్నమెంట్, ఫ్రెంచ్ టెరిటరీ. అప్పుడు ఈ ఫ్రెంచ్ వాళ్ళందరూ ఆ రోజుల్లోనే 152 సంవత్సరాల క్రితం, 150 ఆ ఇయర్ లో, ఆ టైమ్స్ లో దే మ్యారీడ్ సమ్ ఇండియన్ గర్ల్స్. మన ఇండియన్ ఫ్యామిలీస్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మారిషస్ ప్యారిస్. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడో ఇక్కడ ఉండి, 4 fathers ఆ టైంలో ఎప్పుడో. వీళ్ళలో చాలా మంది, అది ఈస్ట్ గోదావరి బార్డరే, యానం ఈస్ట్ గోదావరి కదా కలిసే ఉంటే మనకి. ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఫ్రెంచ్ ఆఫీసర్స్ చేసుకున్నారు, చేసుకుని వీళ్ళని తీసుకెళ్లారు వీళ్ళతో పాటు. అలా వెళ్ళి, అందుకని మొన్నటి దాకా మన వీళ్ళకి ఏదో డ్యూయల్ సిటిజన్షిప్ ఉండేది యానం వాళ్ళకి అక్కడిది. సో ఇతను వీళ్ళ ఇంట్లో అతను చివరికి వెతికితే ఒక రోజు చక్కగా గరుత్మంతుడి విగ్రహం కనపడిందండి. ఇదేంటిట, తరతరాల నుంచి వాళ్ళ ఇంట్లో వస్తుందిట గరుత్మంతుడి విగ్రహం. సో అప్పుడు అతనికి అర్థమైంది, సమ్ ప్రీవియస్ కనెక్షన్ చెప్పింది నిజమే అని. అలా చాలా మంది, ఇంకా ఇది ఒకటి చెప్పాను మీకు నేను, ఇలా జర్మనీలో ఒకతను కనెక్ట్ అయ్యాడు, మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కొంతమంది ఎక్కడెక్కడ వాళ్ళు. బట్ కనెక్ట్ అవడం విచిత్రమైన పరిస్థితుల్లోనే, ఏదో విధంగా ఇలా కనెక్ట్ అవడం, కనెక్ట్ అయినప్పుడు మీకు తెలిసిపోతుందండి. అది నేను ఒక బుక్ రాశాను, అమృత దర్శనం అని. ఏమిటి జన్మజన్మల బంధాలు, మనుషులు అసలు ఎలా కలుస్తారు, ఎందుకు ఇలా విడిపోతారు, ఏమిటి ఎమోషన్స్, ఈ కష్టాలు ఏమిటి
అని ఆ, ఇప్పుడు ఉత్తిగా అలా రాసేస్తే ఏంటంటే ఓన్లీ శాస్త్రపరంగా రాస్తే ఈ రోజుల్లో ఎవరు చదవరు. అదే శాస్త్రం అనుకుంటారు, పక్కన పెడతారు. కొంచెం జనరల్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అవును. అందుకని నన్ను కలిసిన వాళ్ళల్లో ఒక 30-40 మంది పేరుతో సహా రాశారు చక్కగా. అబ్బా. అర్థమవుతుందా? ఈ పేరు వాళ్ళు ఈయన, మా వైఫ్, ఈ ఫలానా జన్మలో ఫలానా, ఇంకోడు ఇంకో నా దగ్గరికి ఇలా బిలాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు, మన వాళ్ళందరూ ఒక 30-32 మంది అసలు పర్సన్సే. వాళ్ళకి ముందు ఫోన్ చేసి చెప్పాను, బాబు ఇలా మీ గురించి రాస్తాను, మీరు ఈ జన్మలో ఎక్కడున్నారు, మధ్యలో ఎక్కడున్నారు, అప్పుడు మనం కలిసాం, మీకు సమ్మతమేనా అని. రాయండి సార్ అన్నాడు. దాని రాసాం. ఒక 30 మంది గురించి రాసి దాంతో రాస్తూ చెప్పేవాడిని, ఎందుకు ఈ కష్టాలు మనుషులు పడతారు, వీళ్ళు ఇంతమంది ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఈ విధంగా గడుస్తుంది మనం మానవ జీవితం అనేది అని జనరలైజ్డ్ గా కూడా రాశాను. అది చాలా మందికి ఇట్ హ్యాస్ చేంజ్డ్ దేర్ లైఫ్స్ అనమాట. ఎంతో మందికి లైఫ్ చేసిన చేత. అండ్ ఇప్పుడు నా పుస్తకాలు చదివే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ లో అందరూ ఉన్నారు కదా, తమిళ్ వాళ్ళంతా. అందుకని దాన్ని మేము ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశానండి. మెట్ అగైన్ అని చెప్పేసి అది ఇంకా కొంచెం యాడ్ చేసి దీనికంటే ట్రాన్స్లేట్ చేసి దాంట్లో ఇంకా వైట్ గా రాశాను. ఇప్పుడు హార్వర్డ్ ఇప్పుడు ఇందాక హార్వర్డ్కే వెళితే ఎందుకు ఈ రోజు హార్వర్డ్ గానీ ఒక స్టాన్ఫర్డ్ గానీ అంత పవర్ఫుల్ ప్లేసెస్ అయ్యాయంటే సింపుల్ రీజన్ ఒకటే. ఒకప్పుడు ఇంత భూమి ఒకటే అని చెప్పాను కదండి, ఆ ప్రదేశాల్లో ఒకప్పుడు మహర్షులు తపస్సు చేసుకున్న ప్రదేశాలు అవి. సనాతన ధర్మం ఉండేదంటే ఇప్పుడు కాలిఫోర్నియా గురించి మనం వింటూనే ఉన్నాం, కపిలారణ్యం అంటుంటాం కదా. అలా ఈ ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల ఋషి ఆశ్రమాలు ఉండేవి. అండ్ బ్రహ్మాండమైన వేద పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్న ప్రదేశాలు అవన్నీ కొన్ని వేల మంది చదువుకున్న ప్రదేశాలు, అంత పవర్ఫుల్ ప్లేసెస్ కాబట్టి అవి ఈ రోజున అటువంటి టాలెంట్ ని ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రదేశం పవర్. ఈ రోజు మనం దాన్ని అమెరికా అంటున్నాం, ఇంకో జర్మనీ అంటున్నాం, కానీ ఆ ప్రదేశాల్లో ఒకప్పుడు మహానమైన వేద సంస్కృతి నిలిచింది అనమాట, సనాతన ధర్మం నిలిచింది. అది తర్వాత కాలక్రమేణా యుగాలు మారుతుంటే కాలం మారుతుంది కదండి, రాజులు రాజ్యాలు అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు పొలిటికల్ ఈ లైఫ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇగో హార్వర్డ్ అంటాం, ఇదంటాం, అదంటాం, ఇంకోటి పెడుతున్నారు. బట్ భూమి అదే, నేల అదే. నేను అందరితో చెప్తుంటాను, ఈ రోజు మనం ఇలా నడుస్తున్న ప్రదేశం అంతా కూడా ఒకప్పుడు రాముడు నడిచినా, ఒకప్పుడు కృష్ణుడు నడిచినా ఇదే ప్రదేశం కదా. ప్రదేశం అయితే మారలేదు. ఏమి ఈ ప్రపంచం ఇలాగే ఉంది, యుగాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, అందరూ మారుతున్నాయి, కానీ ప్రదేశాలు అవే. అందుకే కొన్ని ప్రదేశాలకి విపరీతమైన పవర్ ఉంటుంది, మనకి తెలియకుండా. ఇప్పుడు చూడండి, కొంతమంది మనం గుళ్ళు కడుతుంటారు, ఆలయాలు కడతారు. అతి సామాన్యులు కట్టిన ఒక ఆలయం చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఒక ఆయన 100 కోట్లు పెట్టి కడతారు, ఆలయం చాలా బాగుందంటారు, బాగుంటుంది, చక్కగా బాగుంటుంది, వస్తారు చాలా మంది దర్శించుకు వెళ్తుంటారు. బట్ ఆ డివైన్ ఫీల్ రాదు అక్కడ వీళ్ళకి. వేరేజ్ ఒక ఊళ్ళో ఎక్కడో ఒక ఆయన చిన్న ఆలయం అటు కడతాడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి విమానమైన డివైన్ ఫీల్ వస్తుంది, ఎన్నో జరిగిపోతున్నాయండి అద్భుతాలు ఇక్కడికి వెళ్ళి అంటారు. ఏంటంటే ఏదో కాలంలో అక్కడ ఏదో ఒక మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం అది. అవునండి, అది తీర్థయాత్ర, ఇది పిక్నిక్ అండి. అది అక్కడ శక్తి అంతా అది మనకి ఇప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు లేదు కదా. ఇప్పుడే నమస్కారం పెట్టుకుంటాం, చేసి వస్తాం, వచ్చేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఈ సంకల్పం కూడా భగవంతుడు ఇందా చెప్పిన ధర్మం కోసం అని ఆయన నిర్దేశిస్తాడు. నాయన నీ చేత ఒక మనసులో, ఈ మధ్య నేను కాకినాడ దగ్గర ఇంజరం అని ఒక ఊరు వెళ్ళాను, అక్కడ ఒక ఆయన వెంకటేశ్వర టెంపుల్ కట్టారు, ఆయన కూడా 108 మందిలో ఉంటాడు. దాని గురించి రాస్తాను నేను. ఆయనకి ఇలాగే స్వామి తెల్లవారుజాము కళ్ళలో కనపడి ఆయన నాకు గురువు కట్టించినాడు. ఈయన అతి సామాన్యమైన స్కూల్ టీచర్, ఈయన ఇక్కడ కడతాడు అనుకున్నాడు. అటువంటి బ్రహ్మాండంగా కట్టాడు ఆయన, చక్కగా అనుకోకుండా అలా వచ్చేసింది, ఆలయం వచ్చింది. ఇప్పుడు ఆయన రోజు 10 మంది వస్తారా రారు అనుకున్నాడు, ఇప్పుడు ప్రతి శనివారం 1000 మంది వస్తున్నారు అప్పుడు. అది ఏంటంటే స్థల ప్రభావం. నేను ఆయన ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం అటు పక్క వెళ్ళినప్పుడు జనరల్ గా నేను ఎక్కువగా వెళ్ళడానికి మొహమాట పడేవాడిని. ఆయన పాపం అంత అభిమానం పిలుస్తున్నాడు కదా అని వెళ్ళాను. వెళ్తే అప్పటికి ఇంకా గుడి ఏమి కట్టలేదండి. ఆయన నాకు ఈ కళంతా చెప్పి, బాబు గారు నాకు ఇలాగా చిన్న కొబ్బరి తోట ఉంది, ఒక 2 ఎకరాలు నాకు వచ్చేది, దాంట్లో ఒక సగం భాగం పక్కన ఒక భాగంలో కడదాం అనుకుంటున్నానని అప్పుడే చదువు చేశాడు ఆయన. చదువు చేస్తే నేను ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళి ఆయన కల్లో కనపడ్డాడు, కానీ నా వల్ల అవుతుందండి స్వామి టెంపుల్ కట్టడం అంటే అన్నాడు.
సరేనండి నేనేం చేశానంటే ఉన్ని ఇలా జస్ట్ చెప్పులు ఇప్పేసి ఆ బస్ పెట్టేసి కూర్చుని ఆ ప్రదేశంలో ఉన్ని అలా చిన్న చాప వేసుకుని 5 నిమిషాలు కూర్చుంటే వెంటనే యాక్చువల్గా ఆ ఆ ఆ ప్రదేశం నుంచి అగస్త్యుల వారు అలా నడుస్తూ వెళ్ళాడు ఆయన. అగస్త్యుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో వెళ్ళారు. అందుకనే మనకి అక్కడ శైవ క్షేత్రాలు బాగా కనపడతాయి. అగస్త్య ప్రతిష్ఠ అని చెప్తుంటాం కదా మనం. ఇలా మహాపురుషులు అందరూ భరద్వాజుడు అందరూ నడిచిన వారి ప్రదేశాలు ఇవన్నీ. ఇప్పుడు రాముల వారు భద్రాచలం ఇవన్నీ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు అదే చెప్తుంటాను నేను అందరికి. ఇప్పుడు మనకి త్రేతాయుగంలో ఆ ఒక ప్రదేశంలో ఒక ప్యాలెస్ ఉండొచ్చు, తర్వాత ఇంకేదో ఉండొచ్చు, ఇంకో సంస్కృతి అయిపోతుంది, ఇంకో మారిపోతుంది. బట్ ప్లేస్ అదే ఉంటుందంటే నేల మాత్రం అదే కదా, నేల ఎక్కడికి పోలేదు కదా. సో ఆ పవర్ ఉండిపోతాయి ఆ ప్రదేశాల్లో. అప్పుడు నాకు కాసేపు కూర్చోగానే నాకు అర్థమైంది. నిన్న ఆయనతో, స్వామి మీరు ఏమీ టెన్షన్ పడకండి, చూడండి 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన గుడి వస్తుంది ఇక్కడ, వచ్చిన వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయి, మీ పని అవుతుంది, చక్కగా కట్టగలుగుతారు, మీరు ఏమి అనలేదు. చాలా సంతోషం అండి అన్నాడు ఆయన. నేను ఆ తర్వాత అలాగే అసలు అలా మొత్తం రాతితో కట్టాడండి ఆయన, సిమెంట్ కాదు రాతితో కట్టాడు టెంపుల్ అంతా కూడా. అది అనుకోకుండా ఎవరో వాళ్ళు ఏదో ఇస్తానంటాం వీళ్ళు ఏదో ఇస్తానంటాం, మొత్తం మీద బ్రహ్మాండమైన ఆలయం వచ్చింది. నేను మొన్ననే ఒక 2 నెలల క్రితం వెళ్ళాను. అసలు అక్కడ కూర్చుంటే ఎంత పవర్ ఉందో ఆ ప్రదేశంలో. అదేంటంటే మనకి చెప్తాను కదా, కొంతమందికి ఏంటంటే మనకి వెళ్తే అన్ని పనులు జరుగుతున్నాయి అనిపిస్తుంది, ప్లెజెంట్ గా ఉంది అనిపిస్తుంది, ఎవరి స్థాయి బట్టి మనకి అవి కనిపిస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. సో ఒక మహర్షి ఉన్నాడు, అందుకు ఉన్నాడు కాబట్టి అక్కడ అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి చిన్న విలేజెస్ లో పురాతన నాణ్యాలు ఉంటాయి, ఎవరు పట్టించుకోకుండా అలా ఉన్నవి. ఓకే, మనం అనుకుంటాము ఏంటి స్థితిలి పడిపోయింది, ఇక్కడ కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా లేవు, ఏంటి విగ్రహాలు ఎప్పటివండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉంటాయి, ఏమి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి విగ్రహం ఉంటుంది, అది ఏదో పాపం ఊరు బయట ఏదో ఉంది, ఎప్పుడో ఎవడో కట్టారు ఏదో అనుకుంటారు, అది పట్టించుకొని కూడా పట్టించుకోరు ఏమి. కానీ ఏంటంటే అటువంటి అసలు అది మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ ఆలయం ఇంకా అని చెప్పి. అలానే ఎవడు పడగొట్టడానికి ధైర్యం చేయడు, పూజ చేయడు ఎవడు, అది అలాగే ఉంటుంది కదా. కానీ ఏమిటంటే అటువంటి ఆలయాల్లో అవి ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమో, లేదా ఇప్పుడు ఎందుకు మనం వింటాం కదా, ఇది ద్వాపర యుగంలో, ఇది కలియుగంలో. మేము ఇక్కడ తొలి తిరుపతి అని అక్కడికి వెళ్ళాం, అది 9000 సంవత్సరాల క్రితం నాడు. 9000 అంటే మనం ద్వాపర యుగంలో వెళ్ళిపోయాం కదా. ఆ యుగాల్లో మహర్షులు ప్రతిష్ఠించినవి కదా. సో ఇటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అక్కడక్కడ మన ఊళ్ళల్లో భారతదేశంలో ఎన్నో చోట్ల, ఇక్కడనే కదా ఈ రాష్ట్రాల్లో ఎక్కడైనా కనపడేవి. ఇవన్నీ కూడా ఏంటంటే అటువంటి మహర్షులు ప్రతిష్ఠించినవి కదా. సో ఆ పవర్ ఇప్పటికీ ఉంటుంది వాటికి. నువ్వు రోజు నైవేద్యం పెట్టి పెట్టపో, భగవంతుడు ఆ పవర్ అట్లాగే ఉంటుంది. వాటిని కొంతమంది సిద్ధులు మహాపురుషులు నిత్యం వచ్చి దర్శించుకుంటారు. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు, వాళ్ళు వచ్చి వెళుతుంటారు. అందుకని అటువంటి ఆలయాలు ఉన్న కొన్ని చోట్ల చుట్టుపక్కల ప్రదేశాల్లో మంచి పంటలు పండుతాయి. వాళ్ళకి తెలియదు ఇది కారణం అని, ఏదో ఉంది ఆలయం అనుకుంటారు కానీ దీనివల్ల అనుకోరు. ఇప్పటికీ నేను ఈ మధ్య విజయవాడ దగ్గర ఒక ఆలయంకి వెళ్ళానండి, కృష్ణా డిస్ట్రిక్ట్ లో. చిన్న ఊళ్ళో లోపల ఎక్కడో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఎవరో చెప్పారనమాట, ఆ ఊళ్ళో ఒక చాలా ఓల్డ్ టెంపుల్ ఉంటుందండి, ఎవరు రారు. సరే చూద్దామని వెళ్ళాం. అసలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది అనమాట. కానీ లోపల కూర్చోగానే నేను గమనించాను, అసలు అంతకుముందు ఐ థింక్ ఉదయం సమయంలో ఎప్పుడో వెళ్ళాము, ఆ రోజు తెల్లవారుజామునే ఒక పెద్ద సిద్ధ పురుషుడు అక్కడ కూర్చుని వెళ్ళాడు. ఇటువంటి ఆలయాల్లో కూడా వీళ్ళు ఆ సిద్ధులు వాళ్ళు వస్తారు. అందుకని ఎవరైనా మనం అక్కడ చివరికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కొంతమందికి ఇక్కడ ఏది నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా కష్టం ఉందనుకోండి, వీళ్ళు ఆ గుళ్ళో పడుకుని వస్తున్నారు, వెళ్ళి చేస్తారు కదా. మనం వాళ్ళు వెళ్ళి ఏదైనా కాస్త వెళ్ళి నిద్ర చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అక్కడితో వాళ్ళ మనశ్శాంతి రావడం. ఎందుకు ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఆ సిద్ధులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తారు. దానివల్ల వాళ్ళ దాంట్లో నుంచి మంచి బయటపడుతున్నారు. అలాగా జరుగుతుంటాయి.